ఈ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ లోయర్ క్లాస్గా మారచ్చు. సారీ, మనమే మారుస్తున్నాం. మ్యాటర్ ఏంటంటే ప్రతి జనరేషన్లో సొసైటీ అనేది ఎలా అయితే హయ్యర్ క్లాస్ లోయర్ క్లాస్గా డివైడ్ అయిపోయి ఉంటుందో, అలాగే ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్లో కూడా, అంటే మీ పిల్లలు, వీళ్ళల్లో కూడా సొసైటీ అనేది ఇలా డివైడ్ అయిపోయే ప్రమాదం ఉంది. ఈ డివిజన్ అనేది ఎవరి మధ్య ఉండొచ్చంటే, కంటిన్యూస్గా గేమ్స్ కానీ, యూట్యూబ్ షార్ట్స్, రీల్స్, అల్టిమేట్లీ ఫోన్కి అడిక్ట్ అయ్యి మైండ్ని డల్గా చేసుకునేసి ఏ విషయం పైన ఫోకస్ చేయలేని వాళ్ళకి, మైండ్ని హెల్దీగా పెట్టుకొని ఏ విషయం పైనైనా ఫోకస్ చేయగలిగే వాళ్ళకి మధ్యలో ఉండొచ్చు. పిల్లలు ఇలా స్మార్ట్ ఫోన్కి అడిక్ట్ అవ్వడం పిల్లల తప్పు కాదు, పేరెంట్స్ది. పిల్లలకి ఏం తెలుసు చెప్పండి మైండ్ గురించి, అడిక్షన్ గురించి? పెద్దవాళ్ళే జాగ్రత్తగా ప్రేమతో డీల్ చేయాలి ఇలాంటి విషయాలు. లేకపోతే ఈ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ లోవర్ క్లాస్గా మారవచ్చు. సారీ, మనమే మారుస్తున్నాం. అసలు సొసైటీలో ఇలాంటి డివిజన్స్ ఏమీ ఉండకూడదు. అలాంటి సమాజం కోసం ప్రయత్నించాలి. సో పిల్లల్ని ఈ స్మార్ట్ ఫోన్స్ నుండి కొంచెం దూరం పెట్టి, వాళ్ళకి ఫ్యూచర్లో హెల్ప్ అయ్యే విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద వాళ్ళ టైం స్పెండ్ అయ్యేలా చూడడం చాలా మంచి పని. సో ఇంకో విషయం, మనం వాళ్ళ ముందర ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం అంత కరెక్ట్ కాదు. సో అది తగ్గించుకోవాలి మనం. సో పార్టీస్ ఎలా ఉంది వీడియో? కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, రీపోస్ట్ చేయండి.